రైట్ స్టూడెంట్స్, మరి ఈరోజు ఇంకొక కొత్త టాపిక్ స్టూడెంట్స్, జీకేకి సంబంధించి ఏంటి కాన్సెప్ట్ అంటే స్టూడెంట్స్ కొన్ని ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి తేదీలు స్టూడెంట్స్ లేదా డేట్స్. సో మనకు తెలుసు, సో ఒక విశిష్టమైనటువంటి సందర్భాన్ని గుర్తుగా పెట్టుకొని ఆ రోజుని ఒక ప్రత్యేకమైనటువంటి దినంగా ఆ తేదీని ప్రత్యేకంగా మనము గుర్తించడం జరుగుతుంది స్టూడెంట్స్. మరి అలాంటివి చాలా ఉన్నాయి స్టూడెంట్స్ మనకు క్యాలెండర్ ఇయర్స్లో, అంటే క్యాలెండర్ మంత్స్లో ప్రతి రోజుకి ఒక ఇంపార్టెన్స్ ఉంది, కానీ అందులో నుంచి చాలా ఇంపార్టెంట్గా ఉండేవి ఒకసారి డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. రైట్ స్టూడెంట్స్, మనకు జనవరి 9వ తారీఖు యొక్క ప్రాముఖ్యత ప్రవాసీ భారతీయ దివస్. ఏంటి దీని ప్రాముఖ్యత స్టూడెంట్స్ అంటే, మనకు మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి భారతదేశానికి 1915 జనవరి 9వ తారీఖున మనకు తిరిగి రావడం జరిగింది స్టూడెంట్స్. ఆ తిరిగి వచ్చినటువంటి తేదీని మనకు గుర్తుగా జనవరి 9వ తారీఖున ప్రతి సంవత్సరం ప్రవాసీ భారతీయ దివస్గా మనము జరుపుకుంటున్నాం స్టూడెంట్స్. మరి మొట్టమొదటిసారిగా ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని 2003 సంవత్సరంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు స్టూడెంట్స్. మరి 2023 ప్రవాసీ భారతీయ దినోత్సవాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో నిర్వహించడం జరిగింది స్టూడెంట్స్. అలాగే మనకు రెండవ ఇంపార్టెన్స్ వచ్చేసి జనవరి 12 నేషనల్ యూత్ డే. మనందరికీ తెలుసు దేశంలో యువతకంతా ఆదర్శం సో మనకు వివేకానంద గారు. మరి వివేకానంద గారి యొక్క జన్మదినం సందర్భంగా జనవరి 12ని నేషనల్ యూత్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం, జాతీయ యువజన దినోత్సవం, యువకుల దినోత్సవం. నెక్స్ట్ జనవరి 24 అంతర్జాతీయ బాలికల దినోత్సవం లేదా అంతర్జాతీయ విద్యా దినోత్సవం. సో చాలా జాతీయ విద్యా దినోత్సవం నవంబర్ 11 స్టూడెంట్స్, మర్చిపోకూడదు. నవంబర్ 11 యొక్క ప్రాముఖ్యత జాతీయ విద్యా దినోత్సవం. కారణం నవంబర్ 11న మొదటి విద్యాశాఖ మంత్రి, భారతదేశం యొక్క మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆయన యొక్క జన్మదినం నవంబర్ 11. ఆ యొక్క జనవరి 11 ఆయన మొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేయడం వలన సో మనకు జాతీయ విద్యా దినోత్సవంగా నవంబర్ 11 మనము సో జరుపుకుంటాం స్టూడెంట్స్. కానీ అంతర్జాతీయ విద్యా దినోత్సవం మాత్రం మనకు జనవరి 24. అలాగే జాతీయ బాలికా దినోత్సవం, ఇది చాలా రీసెంట్గా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి బిట్ స్టూడెంట్స్. మరి జనవరి 25 ప్రాముఖ్యత జాతీయ ఓటర్ల దినోత్సవం. మరి ఎందుకు ఇదంటే భారత ఎన్నికల కమిషన్ 1950 జనవరి 25న అమల్లోకి వచ్చింది. మరి మనకు 2011 జనవరి 25కి ఎన్నికల కమిషన్ స్థాపించి సక్సెస్ఫుల్గా 60 సంవత్సరాలు కంప్లీట్ అయినటువంటి సందర్భాన్ని మనకు పురస్కరించుకొని 2011 నుంచి ప్రతి జనవరి 25వ తారీఖున మనము నేషనల్ ఓటర్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం స్టూడెంట్స్. అలాగే మనకు సో జనవరి 30 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే స్టూడెంట్స్ జాతీయ పరిశుభ్రత దినోత్సవం, అలాగే అమరవీరుల దినోత్సవం. మనందరికీ తెలుసు స్టూడెంట్స్ 1948 జనవరి 30 సో మహాత్మా గాంధీ గారి యొక్క హత్య. సో మరి ఇలాంటి వాళ్ళు అమరవీరులు మరణించినటువంటి తేదీని మనము సో అమరవీరుల దినోత్సవం అంటాం స్టూడెంట్స్. జనవరి 30 3 ఇంపార్టెన్సెస్ ఉన్నాయి స్టూడెంట్స్. ప్రపంచ కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం, అలాగే జాతీయ పరిశుభ్రత దినోత్సవం, అమరవీరుల దినోత్సవం. అలాగే మనకు ఈ రామ్సార్ ఒప్పందం అనే ఒక ఒప్పందం ఉంది స్టూడెంట్స్. ఆ ఒప్పంద ప్రకారం ఏంటంటే సో తడి నేలలను సంరక్షించాలి. ఆ రామ్సార్ ఒప్పందం అమల్లోకి వచ్చినటువంటి రోజును గుర్తుగా పెట్టుకొని ఫిబ్రవరి 2వ తారీఖున ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా మనము చేసుకుంటాం స్టూడెంట్స్, అంటే జరుపుకుంటాం స్టూడెంట్స్. అలాగే మనకు ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవం, అంటే మన దేశంలో వరకు మాత్రం మహిళా దినోత్సవం జరుపుకుంటాం స్టూడెంట్స్ ఫిబ్రవరి 13. సో మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్టూడెంట్స్, అభ్యర్థులందరూ గమనించాలి. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఫిబ్రవరి 13 మాత్రం జాతీయ మహిళా దినోత్సవం. అలాగే ఫిబ్రవరి 28 ఏంటంటే స్టూడెంట్స్ మనందరికి తెలుసు సో నోబెల్ ప్రైజ్ పొందినటువంటి మొదటి భారతీయ శాస్త్రవేత్త సివి రామన్ గారు 1928 ఫిబ్రవరి 28వ తారీఖున అతని యొక్క నోబెల్ ప్రైజ్ రామన్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో నోబెల్ ప్రైజ్ రావడానికి ఉన్నటువంటి అంశం రామన్ ఎఫెక్ట్ని ఆవిష్కరించడం జరిగింది. మరి ఆయన యొక్క జన్మదినం ఫిబ్రవరి 28, ఆ యొక్క దినోత్సవం మనకు స్టూడెంట్స్. సో రామన్ గారి యొక్క జన్మదినమే ఫిబ్రవరి 28, ఆయన యొక్క జన్మదినమే జాతీయ సైన్స్ దినోత్సవం లేదంటే విజ్ఞాన శాస్త్ర మహిళా దినోత్సవం. ఫిబ్రవరి 13 మాత్రం జాతీయ మహిళా దినోత్సవం. రైట్ స్టూడెంట్స్, నెక్స్ట్ వచ్చే స్టూడెంట్స్ మనకు రైట్ మార్చి 15 ప్రపంచ వినియోగదారుల దినోత్సవం,
అలాగే మార్చి 8 సో ఐక్యరాజ్య సమితి మహిళా హక్కుల కోసం, సో మహిళల సంక్షేమం కోసం ఉన్నటువంటి అంశాల గురించి చర్చించడం కోసం ఐక్యరాజ్య సమితి ఈ యొక్క మార్చి 8ని సో అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది స్టూడెంట్స్. అలాగే మనకు మార్చి 21 ప్రపంచ అటవీ దినోత్సవం స్టూడెంట్స్. మరి మార్చి 22 ప్రపంచ నీటి దినోత్సవం. అలాగే మనకి మార్చి 23 ప్రపంచ వాతావరణ దినోత్సవం స్టూడెంట్స్. ఈ 3 చాలా 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 ఇంపార్టెంట్ స్టూడెంట్స్, చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ఐక్యరాజ్య సమితి యొక్క వివిధ తీర్మానాలు అంశాలను ఆధారంగా చేసుకొని వచ్చే స్టూడెంట్స్. సో వాటన్నిటిని డిస్కస్ చేయాలంటే చాలా సమయం పడుతుంది. సో ప్రపంచ అటవీ దినోత్సవం, ప్రపంచ నీటి దినోత్సవం, ప్రపంచ వాతావరణ దినోత్సవం. స్టూడెంట్స్ వీటిని బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఏం లేదు స్టూడెంట్స్. సో అటవీ, నీటి, అనిత గుర్తుపెట్టుకోవచ్చా లేదా స్టూడెంట్స్. సో 21, 22, 23 సో అనిత అటవీ దినోత్సవం, నీటి దినోత్సవం, వాతావరణ దినోత్సవం స్టూడెంట్స్. బాగా గుర్తుపెట్టుకోవాలి స్టూడెంట్స్. మార్చి 21, 22, 23. అలాగే స్టూడెంట్స్ మనందరికీ తెలుసు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు 1944 ఏప్రిల్ 7. కాబట్టి ఏప్రిల్ 7 యొక్క ప్రాముఖ్యత ఏంటి స్టూడెంట్స్? ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఏప్రిల్ 22 స్టూడెంట్స్ ప్రపంచ దరిద్రి దినోత్సవం. అలాగే మార్చి 24 ప్రపంచ క్షయ దినోత్సవం. ఏప్రిల్ 24 జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం స్టూడెంట్స్. ఏంటి ప్రాముఖ్యత అంటే స్టూడెంట్స్ మనందరికీ తెలుసు 73వ రాజ్యాంగ సవరణ, 73వ రాజ్యాంగ సవరణ మనకు గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి సవరణ. ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే స్టూడెంట్స్ 1993 ఏప్రిల్ 24న అమల్లోకి రావడం వలన ఏప్రిల్ 24 యొక్క ప్రాముఖ్యత జాతీయ పంచాయతీరాజ్ దివస్. అలాగే ఏప్రిల్ నెలలో ఇంకొక ఇంపార్టెంట్ ఏప్రిల్ 14 అంబేద్కర్ గారి యొక్క జయంతి స్టూడెంట్స్. నెక్స్ట్ మే 8 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే స్టూడెంట్స్ ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం. మనందరికీ తెలుసు రెడ్ క్రాస్ యొక్క ఇంపార్టెంట్. రెడ్ క్రాస్ ఏర్పాటైనటువంటి రోజును పురస్కరించుకొని మే 8వ తారీఖున మనము సో రెడ్ క్రాస్ దినోత్సవంగా జరుపుకుంటాం స్టూడెంట్స్. రైట్ స్టూడెంట్స్. నెక్స్ట్ మే 11 నేషనల్ టెక్నాలజికల్ డే స్టూడెంట్స్. మనందరికీ తెలుసు సో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మే 11, మే 13 2 న్యూక్లియర్ టెస్ట్. మే 11 ఒక పరీక్ష, మే 13 ఒక అనుపాత పరీక్ష నిర్వహించడం వలన మే 11ను ప్రాముఖ్యతగా గుర్తుపెట్టుకొని జాతీయ సాంకేతిక దినోత్సవం. అలా మే 31 ఇంపార్టెన్స్ ఏంటంటే పొగాకు వ్యతిరేక దినోత్సవం స్టూడెంట్స్. మరి సో మే 21 యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే యాంటీ టెర్రరిజం డే. మే 21న మనకు రాజీవ్ గాంధీ గారిని ఈ యొక్క ఉగ్రవాదులు హత్య చేయడం జరిగింది స్టూడెంట్స్. దానికి మనకు గుర్తుగానే ఈ యొక్క ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవంగా మనం మే 21ని చేసుకుంటాం స్టూడెంట్స్. అలాగే మనందరికీ తెలుసు స్టూడెంట్స్ జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం. రైట్ స్టూడెంట్స్. సో మనకు మ్యాన్ అండ్ ఎన్విరాన్మెంట్ 1972లో ఈ యొక్క స్టాక్ హోమ్ అనేటువంటి నగరంలో ఈ యొక్క యుఎన్ఓ ఒక సదస్సును ఆర్గనైజ్ చేసిన స్టూడెంట్స్. 1972 జూన్ 5న ఈ స్టాక్ హోమ్ అనేటువంటి కన్వెన్షన్ని వాతావరణ మార్పులకు సంబంధించినటువంటి ఒక సదస్సుని ప్రారంభించడం వల్ల ఆ యొక్క జూన్ 5ని గుర్తుగా ఈ యొక్క జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ జూన్ 5? వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే ఆర్ ఎన్విరాన్మెంట్ డే. మరి జూన్ 5 యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం స్టూడెంట్స్. అలాగే మనకు జూన్ 14 యొక్క ప్రాముఖ్యత ఏంటంటే రక్తదాన దినోత్సవం. మరి జూన్ 21 యొక్క ప్రాముఖ్యత స్టూడెంట్స్ అంతర్జాతీయ యోగా దినోత్సవం. మనందరికీ తెలుసు స్టూడెంట్స్. సో ఐక్యరాజ్య సమితిలో 2014లో భారత ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. యోగా యొక్క ప్రాముఖ్యత, మరి యోగాతో భారతదేశానికి ఉన్న సంబంధం, కాబట్టి యోగాని ప్రపంచానికి అందించాలనే ఉద్దేశంతో ఐక్యరాజ్య సమితిలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, అన్ని దేశాల మద్దతు తెలపడం. దాంతో 2015 జూన్ 21వ తారీఖు నుంచి ప్రపంచ యోగా దినోత్సవం అమల్లోకి వచ్చింది స్టూడెంట్స్. ఇది కేవలం భారతదేశ ప్రజలు, భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి కృషి వలనే జూన్ 21వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా డేగా మనము జరుపుకుంటున్నాం స్టూడెంట్స్. అలాగే మనకు జూలై 11 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే స్టూడెంట్స్
ప్రపంచ జనాభా దినోత్సవం. దీనికి కారణం స్టూడెంట్స్, ప్రపంచ జనాభా 700 కోట్లకు చేరిన సందర్భంగా మనం జూలై 11వ తారీఖుని ప్రతి సంవత్సరం కూడా సో మనము ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటాం స్టూడెంట్స్. ఇవి జూలై వరకు స్టూడెంట్స్. నెక్స్ట్ స్లైడ్లో మనము ఆగస్టు నుంచి డిసెంబర్ వరకు కవర్ చేద్దాం స్టూడెంట్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్.